భాగం 2 జీవితంలో మళ్లీ ప్రవేశం మరియు పెరుగుతున్న భావాలు. అప్పటికి ఆ అమ్మాయికి 13 సంవత్సరాలు. హైదరాబాద్లోని వెల్లదంకి గ్రామానికి వెళ్లే తన మావయ్యతో కలిసి బస్సులో ప్రయాణించింది. అదే రోజు 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడుతున్న రోజు. ఫలితాలు చూసే సమయంలో చిన్నప్పుడే చూసిన ఆ అబ్బాయి మళ్లీ ఆమె కంటపడ్డాడు. అప్పుడు మళ్లీ ఆ భావన ఆమె హృదయంలో స్థానం సంపాదించుకుంది. విద్యాభ్యాస కార్యక్రమం, సర్టిఫికేట్ ప్రదానోత్సవంలో కూడా ఆమె ఆ అబ్బాయిని చూసింది. కాని అప్పట్లో అతనికి ఆమె పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. అయితే కాలం గడిచే కొద్దీ అతనిని ఊహించుకోవడం మొదలైంది. ఆ అబ్బాయి తన జీవితంలోకి వస్తే బాగుంటుందని ఆమె అనుకుంది. ఇష్టం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. కాని ఆ అమ్మాయికి ఉన్న ఈ భావాల విషయం ఆ అబ్బాయికి మాత్రం తెలియదు. భాగం 3 కోసం షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.